మనం ఒబెసిటీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందామండి. ఒబెసిటీ ట్రీట్మెంట్ అనేది ఒక సింగిల్ ప్లాన్, ఒక ప్లాన్ తోటి అందరికీ వర్కౌట్ అవుతుందని అట్లా ఏమి ఉండదు. దిస్ ఈజ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్డ్. ఓన్లీ జనరల్ మెడిసినే కాదు, జనరల్ మెడిసిన్, న్యూట్రిషనిస్ట్, ఇఫ్ రిక్వైర్డ్ బెరియాట్రిక్ సర్జన్ అండ్ సైకాలజిస్ట్ ఫర్ బిహేవియరల్ థెరపీ. సో వీళ్ళందరూ తోటి మనము టీమ్ వర్క్లో చేస్తే వెయిట్ రిడక్షన్ అనేది ప్రాపర్గా అండ్ దెర్ ఆర్ నో అదర్ కాంప్లికేషన్స్ ఏమీ డెవలప్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్లో స్టెప్ 1 విల్ బి యువర్ లైఫ్ స్టైల్ అండ్ డైట్. మీరు చేస్తున్న రెగ్యులర్ ఎక్సర్సైజెస్, క్యాలరీ డెఫిషియెంట్ చేయడము, తీసుకుంటున్న ఫుడ్ రిస్ట్రిక్ట్ చేయడము స్టెప్ 1లో ఉంటుంది. స్టెప్ 2 ఈజ్ బిహేవియరల్ థెరపీ. బిహేవియరల్ థెరపీ అంటే మనము దేనివల్ల ట్రిగ్గర్ అవుతుంది, ఎక్సెస్ ఫుడ్ తినడానికి మనం ట్రిగ్గర్ అవుతుంది, అట్లాంటి కండిషన్స్ను చూసి ఆ ట్రిగ్గర్స్ను మనము ఆపేసేస్తే కూడా మనకు వెయిట్ రిడక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్ ఈజ్ మెడికల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. మెడికల్ మేనేజ్మెంట్ అంటే సమ్ మెడికేషన్స్ తోటి, ఫార్మాస్యూటికల్ మెడికేషన్స్ తోటి మన వెయిట్ రిడక్షన్ ప్లాన్ చేయడము. ఇది యూజువల్గా BMI మోర్ దాన్ 27 ఉన్నప్పుడు ఇండికేషన్ అవుతుందండి. ఆర్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, బిహేవియరల్ థెరపీ ఇవన్నీ చేసినా కూడా మనకు వర్కౌట్ అవ్వని కండిషన్స్లో మనము మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. దెన్ కమ్స్ ద సర్జికల్ కండిషన్స్, ఐ మీన్ బేరియాట్రిక్ సర్జరీస్. మోర్ దాన్ BMI 37 ఉన్న కేసెస్లలో సర్జికల్గా గ్యాస్ట్రిక్ సర్జరీస్ తోటి మనకు వెయిట్ రిడక్షన్ చేసే అవకాశం ఉంది.